మీ అందరికి శుభాభివందనములు. విశ్వసించు వారికి యేసు ఎవరు? మత్తయి 22:41 యేసు వారిని చూచి క్రీస్తుని గురించి మీకేమి తోచుతున్నది? విశ్వసించున్న వారికి యేసు ఎవరు? 1 నిజమైన వెలుగు. యోహాను 1:9 నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుతున్నది. 2 నిజమైన ఆహారము. యోహాను 6:32 పరలోకం నుండి వచ్చే ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, పరలోకం నుండి వచ్చే నిజమైన ఆహారమును నా తండ్రి మీకు అనుగ్రహించుచున్నాడు. 3 నిజమైన ద్రాక్షవల్లి. యోహాను 15:1 నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. 4 నిజమైన దేవుడు. 1 యోహాను 5:20 మనము సత్యవంతుని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడు. దేవుని కుమారుడు అయిన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. 5 నిజమైన సేవకుడు. అపోస్తలుల కార్యములు 3:13 అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు యేసును మహింపరచి ఉన్నాడు. ఆయన మీరు అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించిరి. మార్కు 10:45 మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చినని. 7 పరిశుద్ధుడు, నీతిమంతుడు. అపోస్తలుల కార్యములు 3:14 పరిశుద్ధుడు, నీతిమంతుడు అయిన వారిని నిరాకరించి నరహంతుడు అయిన మనుష్యుని మీకు అనుగ్రహింపుడని అడిగితిరి. 8 జీవాధిపతి. అపోస్తలుల కార్యం 3:15 మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేమే సాక్షులము. 9 క్రీస్తు అభిషేకించబడిన వాడు. దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఇలాగ నెరవేర్చను. 10 ప్రవక్త జరగబోయే సంగతులను తెలియజేసేవాడు. అపోస్తలుల కార్యములు 3:23 ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజల్లో నుండి సర్వనాశనమగును. ప్రార్థన. మౌన మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ బంగారు పాదములకు కృతజ్ఞత వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మీ ఘనమైన మాటలు వినిన మీ బిడ్డలను, వారి కుటుంబములను, వారి సంఘములను డర్లుగా దీవించి ఆశీర్వదించండి నాయన ప్రభు. సంతానం లేని వారికి సంతానమును అనుగ్రహించండి, వివాహం కాని వారికి వివాహం అనుగ్రహించండి, రక్షణ కోరుకుని వారికి రక్షణ అనుగ్రహించమని యేసు ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు నిండుగా సమర్పించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకలు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ మెసేజ్ షేర్ చేసిన వారికి, సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి దేవుడు నిండాలుగా దీవెనలు, ఆశీర్వాదములు వారి మీద కుమ్మరించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.